హాలీవుడ్లో హైదరాబాద్ పేరు మార్మోగుతోంది. హైదరాబాద్ టాకీస్ బ్యానర్ పై మన తెలుగు వాళ్ళు తీసిన స్లామా జామా అనే చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఓ బాస్కెట్బాల్ ప్లేయర్ నిత్య జీవిత కథను చక్కగా చిత్రీకరించారు దర్శకుడు. ఫాక్స్ స్టూడియోలో జరిగిన స్లామా జామా ప్రీమియర్ షోకు అనూహ్య స్పందన లభించింది. ఈ మూవీ చూశాక క్రీడా స్ఫూర్తి కలిగిందన్నారు ఆడియన్స్. మూవీ చాలా బాగుంది. ఒక ఫేత్ మీద రిలేటెడ్ మీద నడిచింది మూవీ. అండ్ మోరోవర్ జనరల్గా మన బాస్కెట్బాల్ ప్లేయర్స్ జనరల్గా ఫేస్ అయిన ఇష్యూస్ క్లియర్గా మూవీలో చూపెట్టారు. ఐ లైక్ దిస్ మూవీ అండ్ మోరోవర్ మై కిడ్ ఆకాష్ ఈజ్ అ వెరీ గుడ్ బాస్కెట్బాల్ ప్లేయర్. ఈ లైక్స్ స్లామ్ డంక్ అండ్ ఈ లవ్డ్ ద మూవీ. చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టించకుండా. అండ్ మోర్ ఓవర్ వీఆర్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అప్పిరెడ్డి హాలీవుడ్ మూవీ తీశాడు. ఓకే, గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ. హాలీవుడ్లో ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి అనే ఎన్ఆర్ఐ నిర్మించారు. సో హైదరాబాద్ టాకీస్ ఇక్కడ సరియు బర్త్డే రోజు లాంచ్ చేసినందుకు, దానికి మీరందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్ జస్ట్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్ ఫర్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ లైక్ రోహిత్, ఇలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్. మీ దగ్గర ఏమన్నా స్టోరీస్ కానీ లైక్ ఏదైనా మీకు ప్యాషన్ ఉంటే సో ప్లీజ్ అప్రోచ్ us. సో డెఫినెట్లీ విల్ ట్రై టు హెల్ప్.